అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి ట్రెడిషనల్ కిచెన్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? పిల్లలకి హాలిడేస్ వచ్చాయి కదండి. ఈ 1 మంత్ హర్యానాకు వెళ్ళాలి అని ప్లాన్ చేశాం. ఎందుకంటే మా హస్బెండ్ అక్కడే వర్క్ చేస్తున్నారు. తను మా కోసం గెస్ట్ రూమ్ తీసుకున్నారు. అందుకోసమే ఈ 1 మంత్కి సరిపడా లగేజ్ అనేది సర్దుతున్నాను. అక్కడి నుంచి అమృత్సర్, జమ్మూ కాశ్మీర్, ఆగ్రా ఇవన్నీ వెళ్ళాలి అని ప్లాన్ చేసుకున్నాము. అందుకోసమే ముగ్గురికి సరిపడా లగేజ్ కాస్త ఎక్కువగానే సర్దుతున్నా అండి. ఈ విధంగా మనం లగేజ్ అనేది ప్యాక్ చేసుకొని ఇప్పుడు బయలుదేరవలసి ఉంటుంది. ఇక్కడి నుంచి మనం ముందుగా బస్ స్టాండ్కి వెళ్తామండి. అక్కడ బస్లో బయలుదేరి హైదరాబాద్ వెళ్ళాల్సి ఉంటుంది. సో అందుకోసమని ముందుగా మనం బస్ స్టాండ్కి అనేది వచ్చేసామండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు ఇక్కడ తెలిసింది ఏంటంటే బస్సు 1 అవర్ లేట్గా వస్తుందని. బస్ టైమింగ్ వచ్చేసి 10:30 అండి. బట్ బస్ మాత్రం 1 అవర్ లేట్గా 11:30కి వస్తుందని చెప్పారు. సో చేసేది ఏం లేక బస్ స్టాండ్లో వెయిట్ చేస్తున్నాము. ఈలోపు మా పిల్లలకి బాగా నిద్ర వస్తుందంట. మా పెద్దబాబు అయితే కొంచెం అలాగే కూర్చొని నిద్రపోవడం స్టార్ట్ చేశాడు. అన్నకు నిద్ర వస్తుంది కదా, మరి నీకు రావడం లేదా అని మా చిన్నబాబుని అడిగితే నాకు నిద్ర రావడం లేదు, అసలు బస్సు ఎందుకు లేటుగా వస్తుంది, ఈరోజే లేట్గా వస్తుందా, రోజు లేట్గా వస్తుందా, అసలు బస్ ఎందుకు లేట్ అయింది, ఎంతకు వస్తుంది అని క్వశ్చన్స్ వేయడం స్టార్ట్ చేశాడండి. ఈ విధంగా మాకు 1 అవర్ అనేది టైంపాస్ అవ్వడం జరిగింది. లగేజ్తో ఒంటరిగా పిల్లల్ని తీసుకొని బస్సు ఎక్కడం కష్టం కాబట్టి నేను సికింద్రాబాద్ వరకు అన్నయ్యని తోడుగా తీసుకున్నానండి. అన్నయ్య లగేజ్ తీసుకొని వస్తాడు, నేను పిల్లల్ని పట్టుకోవచ్చు అని సికింద్రాబాద్ వరకు అన్నయ్యని తోడుగా రమ్మంటే అన్నయ్య మాకు సికింద్రాబాద్ వరకు తోడుగా వచ్చాడు. ఈ విధంగా 1 అవర్ అనేది టైంపాస్ అయిన తర్వాత బస్ ఎక్కేసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు వచ్చేసామండి. రైల్వే స్టేషన్కి వచ్చిన తర్వాత ఇక్కడ మనం వెళ్ళవలసిన ట్రైన్ అనేది 1/2 అవర్ లేట్గా వస్తుందని తెలిసింది. సో ఈలోపు మనం వెళ్ళవలసిన ట్రైన్ ఏ ప్లాట్ఫామ్లోకి వస్తుందో చెక్ చేసుకొని ఆ ప్లాట్ఫామ్లోకి వెళ్ళి కూర్చున్నామండి. ఇంకా వచ్చే ట్రైన్స్ చూసుకుంటూ కొద్దిసేపు 1/2 అవర్ అలాగా టైంపాస్ చేయడం జరిగింది. ఈలోపు మా పిల్లలు బయట జరిగే కొన్ని ఇన్సిడెంట్ను వీడియో క్లిప్లో తీయడం అనేది జరిగింది. ప్లాట్ఫామ్ పైన ఎలుకలు అనేటివి టీ తాగుతూ కనిపించాయండి. సో వాటిని వీడియో రూపంలో మన వాళ్ళు తీయడం జరిగింది. సో ఈ విధంగా టైంపాస్ చేసిన తర్వాత మనం వెళ్ళవలసిన ట్రైన్ అనేది వచ్చేసిందండి, రాజధాని ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్లోనే మనం న్యూఢిల్లీ వరకు వెళ్ళవలసి ఉంటుందండి. ట్రైన్లో ఎక్కేటప్పుడు వీడియో తీయలేదండి. సో ట్రైన్ లేట్ అవ్వడం వల్ల ట్రైన్ ఎక్కువసేపు నిలబడలేదు. 5 నిమిషాలే టైం ఇచ్చాడు. ఆ 5 నిమిషాల్లో మనం లగేజ్ పెట్టుకోవడానికి పిల్లల్ని తీసుకొని కష్టమవుతుంది కాబట్టి వీడియో తీయలేదు. ట్రైన్ ఎక్కిన తర్వాత కొంచెం ఫ్రెష్ అయిన తర్వాత పిల్లలు అనేది ఈ విధంగా ఆడుకోవడం అనేది జరిగిందండి. అలా ఆడుకున్న తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత ఐస్ క్రీమ్ ఇవ్వడం జరిగింది. ఈ ఐస్ క్రీమ్ తినేటప్పుడు ఇద్దరు ఎవరి ముందు అవుతుంది అనేది పోటీ పడి తిన్నారండి. ఇలా తిన్న తర్వాత కొంచెం సేపు నిద్రపోయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ టైంలో నిద్ర లేచి ఇలా బయటి వ్యూ అనేది వీడియోలో రికార్డ్ చేయడం జరిగింది. ఎందుకంటే బయట వర్షం పడుతుందండి. వ్యూ అనేది చాలా బాగా ఉంది. ట్రైన్లో నుంచి చూస్తుంటే పచ్చగా ఆ వర్షానికి చాలా క్లియర్గా స్పష్టంగా కనిపిస్తుంది. సో అంత బాగా ఉంది కాబట్టి మనము ట్రైన్లో నుంచే వీడియో తీయడం అనేది జరిగింది. ట్రైన్లో వెళ్తున్నప్పుడు బయట వ్యూ చూసుకుంటూ వర్షం పడుతుంటే చాలా బాగా హ్యాపీగా అనిపించిందండి. టైం ఎలా గడిచిపోయిందో కూడా తెలియలేదు. అంత బాగా ట్రైన్లో మనకు జర్నీ అనేది చేయడం జరిగింది. మార్నింగ్ 6 o'clock మనం నిజాముద్దీన్లో దిగడం జరిగిందండి. చూశారు కదా, ప్లాట్ఫామ్ అనేది ఎక్కడా ఖాళీగా లేదు, ఫుల్గా ఉంది. కూర్చోడానికి కూడా ప్లేస్ లేదండి. ఒక 1/2 అవర్ వెయిట్ చేసిన తర్వాత ఎస్కలేటర్ పక్కన మనకు ప్లేస్ అనేది దొరకడం జరిగింది. ఆ ప్లేస్లో కూర్చొని పిల్లలు కుర్కురే తింటామంటే ఒక కుర్కురే ప్యాకెట్ కొనిచ్చాను. పిల్లలు వాటిని తిన్న తర్వాత మళ్ళీ మనం వెళ్ళవలసిన ట్రైన్ ఏ ప్లాట్ఫామ్లోకి వస్తుందో చెక్ చేసుకొని ఆ ప్లాట్ఫామ్లోకి వెళ్ళడానికి మూవ్ అవ్వడం జరిగిందండి. మనం వెళ్ళవలసిన ప్లాట్ఫామ్ 3rd ప్లాట్ఫామ్లోకి వెళ్ళవలసి ఉంటుంది. సో అంత లగేజ్తో స్టెప్స్ ఎక్కడం కష్టంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ లిఫ్ట్ అనేది యూజ్ చేయడం జరిగింది. మనం ఇక్కడ లిఫ్ట్లో అయితే ఈజీగా పైకి వెళ్తామని లిఫ్ట్లో వెళ్ళడం జరిగిందండి. అంత లగేజ్తో స్టెప్స్ ఎక్కడం కష్టంగా ఉంటుంది కాబట్టి ఇలా లిఫ్ట్లో వెళ్ళడం జరిగింది. ఈ విధంగా లిఫ్ట్లో వెళ్తున్నప్పుడు మన ఎగ్జిట్ అనేది వీడియో తీయడం జరిగింది. ఇలా లిఫ్ట్లో నుంచి బయటికి వచ్చిన తర్వాత ఎక్కడైతే 3rd ప్లాట్ఫామ్ ఉందో చెక్ చేసుకొని
ముందుకు వెళ్ళడం జరుగుతుందండి. చూశారు కదా, ప్లాట్ఫామ్స్ అనేవి ఎక్కడ ఖాళీగా లేవండి. మొత్తం 6, 7, 4, 5 అన్నీ ఫుల్గా ఉన్నాయి. ఎందుకంటే ఆ ప్లాట్ఫామ్స్లో ట్రైన్స్ అనేటివి ఆగడం జరిగింది కాబట్టి ఆ 4 ప్లాట్ఫామ్స్ అనేటివి మందితో చాలా ఫుల్గా ఉన్నాయండి. ఈ విధంగా మనం వెళ్ళవలసిన ప్లాట్ఫామ్లోకి అయితే 3rd ప్లాట్ఫామ్లోకి వచ్చేసాము. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ కొంచెం ఖాళీగా అనిపించిందండి. సో ఇక్కడ కూర్చొని కొద్దిసేపు వెయిట్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనం ఎక్కాల్సిన ట్రైన్ 10కి వస్తుంది కాబట్టి ఈలోపు బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేద్దామని 1వ నెంబర్ ప్లాట్ఫామ్లోకి వచ్చేసామండి. అక్కడికి వస్తే మనకు కావాల్సిన ఇడ్లీ కానీ దోశ కానీ ఏమీ లేవంట. సమోసా, ఎగ్ పప్పులు ఉన్నాయంట. అవి వద్దు అంటే మా బాబు నేను జ్యూస్ కొనుక్కుంటా అమ్మా అన్నాడు. సో జ్యూస్ కొనిచ్చాను. ఇక్కడ ఎస్కలేటర్ ఉంది, దీని మీద వెళ్దామా అంటే సరే అన్నాడు. ఫస్ట్ టైం ఎక్కుతున్నాడు కదా, భయపడతాడు అనుకున్నానండి. ఏమీ భయం లేకుండా చాలా ఈజీగా పైకి వెళ్ళేశాడు. ఎస్కలేటర్ ఎక్కడం చాలా హ్యాపీగా ఉందంట. తను ఫస్ట్ టైం ఇలా రైల్వే స్టేషన్కు రావడం, ఎస్కలేటర్ ఎక్కడం అనేది జరిగిందండి. సో చాలా హ్యాపీగా ఎక్కి వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్ళడం అనేది జరిగిందండి. మేము ఇక్కడ మార్నింగ్ 6కి దిగితే మనకు ట్రైన్ అనేది 10కి ఉందండి. సో ఇంతవరకు మనం వెయిట్ చేసి బ్రేక్ఫాస్ట్ అనేది మళ్ళీ ఒక 1 అవర్ తర్వాత దొరికితే బ్రేక్ఫాస్ట్ అనేది తినిపించుకొని పిల్లలకు రెడీగా ఉన్నాను. ఈలోపు టైం అనేది అయిపోయింది. మనకు రావాల్సిన ట్రైన్ అది వచ్చేసిందండి. ట్రైన్ ఎక్కిన తర్వాత ఇక్కడి నుంచి మనకు 4 అవర్స్ జర్నీ అండి మనం వెళ్ళవలసిన ప్లేస్కు. ఈ 4 అవర్స్ బాగా జర్నీ చేసిన తర్వాత మనం దిగవలసిన ప్లేస్ అనేది వచ్చేసింది. ఈ విధంగా ఒక 5 మినిట్స్ ముందుగానే మనం దిగవలసిన స్టేషన్లో ఇక్కడికి వచ్చేసి నిలబడి ఈ విధంగా లగేజ్ అనేది దించుకొని పక్కకు వచ్చేసామండి. ఈలోపు మా హస్బెండ్ రావడం జరిగిందండి. ఇక్కడ మా హస్బెండ్ వస్తున్నారు. మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి రైల్వే స్టేషన్కి వచ్చేసారండి. ఈ విధంగా లగేజీ మమ్మల్ని రిసీవ్ చేసుకున్న తర్వాత స్టెప్స్ పై వెళ్ళడం కష్టం అనిపించి ఇక్కడ లిఫ్ట్ ద్వారా వెళ్దామని ఇక్కడికి తీసుకొని వచ్చారండి. ఈ విధంగా లిఫ్ట్ ద్వారా మనము పైకి వెళ్ళాము. ఇలా వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు యూనిట్ నుంచి గెస్ట్ రూమ్కు వెళ్ళడానికి జిప్సీ తీసుకొని రావడం జరిగిందండి. జిప్సీలో ఎక్కేసి మనం గెస్ట్ రూమ్కి వెళ్ళడం జరిగింది.